ఆలోచిస్తున్నారా అండి? ఎక్కడే పోయాడు? ఎలా పోయాడు? కాబట్టి దేవుడు అదృశ్యుడు. దేవుడు పోలికలో సృష్టించబడినటువంటి మానవుడు కూడా అదృశ్యుడే. మానవుడు అంటే ఈ దేహము కాదు. నేను మనిషిని అని పేరు పెట్టుకుని మానవుని నేను పిలిపింపబడుతూ దేహం కొరకు బ్రతికే వాళ్ళు అధికులు. అధికులు 170 కోట్లు 180 కోట్లు ఉంది ప్రపంచ జనాభా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అధికమైనటువంటి ప్రజలు వాళ్ళే నేను అంటే శరీరం. కాబట్టి ఈ శరీర సుఖం కొరకు, ఈ శారీరక సంతోషం కొరకు, ఈ శారీరక ఆనందం కొరకు, దీని అవసరతలు తీర్చడం కొరకు, దీని కొరకు మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. శరీరం కొరకు బ్రతికేటటువంటి వారు దేవునికి చెందిన వారే ఉండడానికి అవకాశం లేదు. శరీరం కొరకు బ్రతికేటటువంటి వారు దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం లేదు. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కట్టబోయేటటువంటి గృహం దేని సేఫ్టీకి ప్రాథమిక అవసరతలు అన్నాను. మొదటిది తిండి, 2 వస్త్రం, 3 ఉండడానికి ఇల్లు అన్నాను. తిండి ఉన్నా, వస్త్రం ఉన్నా లేకపోయినా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉండొచ్చు, తిండి లేకపోయినా ఉండొచ్చు అనేది ఇందాకే నేను మాట్లాడాను. కానీ దేవుడు కట్టుకున్నటువంటి ఇల్లు ఏదేనంటే ఈ మానవ దేహం. ఈ వేళ నుండి మట్టిలో కలిసిపోయే దేహానికి దేవునికి నివాసయోగ్యంగా ఈ దేహాన్ని మలుచుకోవటాన్ని బట్టి దీని విలువ ఏమైందండి? పెరుగుతుంది. దీని విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. అంచేత ఏమంటున్నాడు అని అంటే ఇంటి వలె కట్టవచ్చు. మీరు నేర్చుకున్నటువంటి వాక్య ప్రకారముగా విశ్వసిస్తూ ఏమన్నాడు? విశ్వాసమును వృద్ధి చేసుకుంటున్నా, విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. నేర్చుకున్న దాని ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడచ్చు. దీన్ని ఏం చేయాలి? ఈ వేళను మట్టిలో కలిసిపోయేదే. ఇందులో ఆత్మగా నేను ఉన్నంతకాలం ప్రాణం అనేది ఉంటుంది. ఆ ప్రాణం ఉన్నంతసేపు దీన్ని ఎలాగా మనం వాడుకోవాలి? దేవుని ఆలయంగా, దేవుని యొక్క మందిరంగా, దేవుని యొక్క ఇల్లుగా దీన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కట్టుకోవాల్సినటువంటి బాధ్యత దేవుని కుమారులుగా, కుమార్తెరముగా, దేవునికి ప్రియమైన వారముగా మన యొక్క విధి, మన యొక్క బాధ్యత. ఇది వాస్తవం, జీవిత సత్యం. అది మీకు అర్థమవుతుందా? అంచేతనే ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని నమ్మాలి, తను వెదకేటటువంటి వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. ఆ నమ్మకం లేకుండా రావటంలో ప్రయోజనం లేదు. ఆ నమ్మకం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవటంలో మనం పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇది తనకు ఇల్లు గనుక, దేవుడు నివసించడానికి కట్టుకున్నటువంటి ఇల్లు గనుక, ముందు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దీని యొక్క సేఫ్టీ చూసుకుంటున్నాడు. దేవుడు ఐక్యరాజ్యమైనటువంటి ఇశ్రాయేలు జాతీయ రాజ్యాన్ని 120 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని ప్రతినిధులుగా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులుగా పరిపాలన చేసిన వారు ఎవరు అని అంటే నెంబర్ 1 సౌలు, నెంబర్ 2 దావీదు, నెంబర్ 3 సొలొమోను. సొలొమోను యొక్క అధిక పాపాన్ని బట్టి వాని కుమారుడైనటువంటి రెహబాము కాలంలో 2 భాగాలుగా విడగొట్టేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు, యాకోబుకు 12 మంది కుమారులు 12 గోత్రాలుగా విభజించి 10 గోత్రాలను ఉత్తర రాజ్యం అనగా ఇశ్రాయేలు రాజ్యముగా వేరు చేసేసి యెరోబాముకి అప్పగించి యోధా గోత్రంతో 2 గోత్రాలు ఎవరికి ఇచ్చాడు? రెహబాముకి ఇచ్చాడు. అది పాపభూయిష్టమైనటువంటి రాజ్యం. ఏది? ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యం.
కాబట్టి వారిని అశ్షూరు చెరకు తోసేశాడు. అశ్షూరు చెరలో ఇక వారితో దేవుడికి పని లేదు. ఇక మరలా వారిని అశ్షూరు చెర నుంచి విడిపించి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేయలేదు, వదిలేశాడు జనాంగాన్ని. వారి వల్ల ఏ మహిమ లేనప్పుడు దేవుడు ఏం చేశాడండి? వదిలేశాడు వాళ్ళు. కానీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దావీదుకు వాగ్దానం చేసిన ప్రకారం యోధా గోత్రంలో నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యోధా గోత్రాన్ని బట్టి దక్షిణ రాజ్యమైనటువంటి యోధా రాజ్యాన్ని తను కనిపెట్టుకుని ఉన్నాడు. వీళ్ళలో విగ్రహారాధకులయ్యారు, వీళ్ళలో పాపాలు చేస్తున్నారు, దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ బ్రతుకులు సరిదిద్దడానికి, వాళ్ళని క్రమపరచడం కొరకు ఏం చేశాడు అన్నమాట అండి? బబులోను చెరకు పంపించాడు. ఎవరు పంపించాడండి? నెబుకద్నెజరును రేపి, దిస్ ఇస్ ది ఫస్ట్ ఎంపైర్ ఆఫ్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. బాబిలోనియన్ ఎంపైర్ ఇస్ ది ఫస్ట్ ఎంపైర్ ఆన్ దిస్ ఎర్త్. మొట్టమొదటి సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని ఏలినటువంటిది. సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని ఏలినటువంటిది. కింగ్డమ్ అంటే ఏదో కొంత టెరిటరీతో, కొంత భూభాగంతో ఒక మూలం ఉన్నటువంటిది దేశం, రాజ్యం. కానీ సామ్రాజ్యం అంటే ప్రపంచానికి చెందినటువంటిది. దాన్ని పడగొట్టి వచ్చింది మాది పారసిక సామ్రాజ్యం, దాన్ని పడగొట్టి వచ్చింది గ్రీకు సామ్రాజ్యం, దాన్ని పడగొట్టి వచ్చింది రోమా సామ్రాజ్యం. మనకందరికీ తెలుసు, మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం మనకు తెలిసిందే సామ్రాజ్యం. కనుక వీళ్ళ శిక్షణార్థం యేసుక్రీస్తు యోధా గోత్రంలో నుంచి, అబ్రహాం యొక్క దావీదు యొక్క వంశంలో నుంచి రావాలి. కాబట్టి వారి యొక్క తప్పులను వారు తెలుసుకుని సరిదిద్దుకునేటట్లుగా ఒక కర్మాగారం, ఒక సరిదిద్దబడేటటువంటి ప్లేస్ ఏదంటే బబులోను సామ్రాజ్యం. ఆ విధంగా చేయగలిగిన వాడు ఎవరు అంటే నెబుకద్నెజరు. అంచేత వారికి అప్పగించాడండి. వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. 3 సార్లు దండెత్తుకొచ్చాడు నెబుకద్నెజరు ఇజ్రాయెల్ యోధా దేశం మీదకి. 3 సార్లు కొంత దోచుకొని మనుషుల్ని చెరపట్టి తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు యూదులు ఎక్కడ ఉన్నారు? యోధారాజు ఎక్కడ ఉంది? బబులోని చెరలో ఉంది. బబులోని చెరలో కూడా వాళ్ళు సేఫ్టీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే వాళ్ళతోటి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మనం చదువుకున్నాం, సోదరులు చదివి వినిపించారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెరగొని తీసుకుపోబడిన చెరకు తీసుకొని పోబడిన వారందరికీ ఎలాగూ వదలలేదు. ఇశ్రాయేలు వదిలేశాడు. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని వారిని అశ్షూరు చెరకు తోసేసి వారితో తనకున్నటువంటి సహవాసాన్ని, అనుబంధాన్ని కట్ చేసేసాడు. ఈరోజు మనకైతే అంతే. ఏదో నామకార్థంగా క్రైస్తవులను మెడలో బోర్డు కట్టుకొని దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా, దేవుని లెక్క చేయకుండా బ్రతికేస్తే మన బ్రతుకు కూడా అంతే. ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు, వదిలేస్తాడు. మీకు అర్థమవుతుందా అండి? ఏ తండ్రి అయినా అంతే, ఏ తండ్రి అయినా బిడ్డల విషయం అంతే. ఆ మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు కూడా అంతే. కనుక బబులోను చెరకమైనటువంటి తన ప్రజలైనటువంటి యోధా రాజ్యమైన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, తన ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత. ఎవరు ప్రేరేపించారు బబులోను చక్రవర్తిని? దేవుడే ప్రేరేపించాడు. వీళ్ళకు బుద్ధి లేకుండా ఉంది, విగ్రహారాధకులు అయిపోయారు, నానా తప్పులు చేస్తున్నారు, నానా పాపాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా చూడమని ఏం చేశాడు? బబులోను రాజుకు అప్పగించాడు. అంచేత ఏమంటున్నాడు ఇక్కడ? తన ప్రేరేపణ చేత బబులోనునకు తీసుకొని పోబడిన వారికి అందరికీ.
తన ప్రేరేపణతోటి దేవుడు ఏం చేశాడు? బబులోను చక్రవర్తిని ప్రేరేపించి వీరిని అక్కడ తీసుకెళ్ళిపోవడానికి అక్కడ వీళ్ళు మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బ్రతుకులు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ పాపాలను విసర్జించాల్సినటువంటి అవసరం ఉంది. తమ తప్పిదాలను విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందు నిమిత్తము ఒక అన్య రోజుకి అప్పగించాడు. మీకు అర్థమవుతుందా అండి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇలా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ఏం చేయమంటున్నాడు? ఇండ్లు కట్టించుకొని, అరే బాబు మీ దేహాలు నాకు ఆలయం, నేను బ్రతికేటటువంటి ఇల్లు, నేను నివసించేటటువంటి నా గృహం, కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇల్లు కట్టించుకోండి. అక్కడ ఉండాల్సింది ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. వాడు ఎవడో ఉన్నాడు, హనన్య అని అబద్ధ ప్రవక్త. దేవాలయ సామాగ్రిని అంతా దోచుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఆ సామాగ్రి నిమిత్తం దేవుడు జోక్యం చేసుకుంటాడు. 2 సంవత్సరాలకు మించి మీరు బబులోనులో ఉండరు. 2 సంవత్సరాల్లో మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు? విడిపించుకుని మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేముకి తీసుకొచ్చేస్తాడు అని వాడు అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ దేవుడు ప్రకటించిన ప్రకారం ఎంత? 70 సంవత్సరాలు. మొదటిసారి యెహోయాకీము కాలంలో వచ్చాడు. యెరూషలేము దేవాలయాన్ని బంగారం అంతా దోచుకున్నాడు. 10 మంది మనుషులను చెరపట్టుకుని తీసుకుపోయాడు. ఆ మొట్టమొదటిసారి చెరపట్టుకుని తీసుకుని పోయిన వారిలో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక భాగమై ఉన్నారు. మరలా యెహోయాకీను, వాడిని కొన్ని అని కూడా అంటారు, వాడి కాలంలో మళ్ళీ 2వ సారి వచ్చాడు. అప్పుడు కూడా కొంత దోచుకుని కొంతమందిని చెరపట్టుకు తీసుకుపోయాడు. 3వ సారి సిద్కియా పరిపాలన చేస్తున్నాడు. వాడు చిన్నాను, యెకొన్యా చిన్నాను, యెహోయాకీము యొక్క తమ్ముడు. అంటే వీడికి సంతానం లేరు, యెహోయాకీముకి సంతానం లేరు. కాబట్టి వాళ్ళు చిన్నాను సిద్కియాకు రాజ్యాన్ని అప్పగించి ఏంటంటే పరిపాలన జరిగిస్తూ ఉంటే మళ్ళా వాడి కాలంలో వచ్చి రాజుతో సహా మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు, చెరపట్టు తీసుకుపోయాడు. ఈ 3 సార్లుగా బబులోను చెరపబడినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు 3 సార్లుగా ఎవరు ఏ బ్యాచ్ ఇక్కడ 70 సంవత్సరాలు పూర్తవుతుందో అలాగ 3 సార్లు విడుదల చేసి తీసుకుని వచ్చాడు. విడుదల చేసి తీసుకుని వచ్చాడండి. కాబట్టి వీళ్ళు 70 సంవత్సరాలు ఎలా ఉండాలి? సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అంచేత ఏమంటున్నాడు? ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కొన్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి, నేను మిమ్మల్ని చెరగని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి. మళ్ళీ ఏమంటాడు? దేవుడే మాట్లాడుతూ, బబులోను రాజు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు చెరపట్టుకు తీసుకుపోవటం కాదు, నేను చెరగని పోయిన. ఎవరంటున్నారు? వారికి బుద్ధి వచ్చేటట్లుగా దేవుడు ఏం చేశాడు? నేను చెరగని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. ఈ తమారోపేట యొక్క క్షేమము, ఈ తమారోపేటలో నివసిస్తున్నటువంటి ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి క్షేమం. కాబట్టి మనం నివసిస్తున్నటువంటి ఆ గ్రామం యొక్క, లేక పట్టణం యొక్క, లేకపోతే నగరం యొక్క క్షేమాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవునికి నిత్యము ప్రార్థన చేయాలి. దీని క్షేమమే మన క్షేమం. అలాగే మన గ్రామం కొరకు, మన పట్టణం కొరకు, మన నగరం కొరకు, మన మండలం కొరకు, మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మనం ఏం చేయాలన్నమాట? మనం అనుదిన ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ వాటి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు దేశాల మధ్య పట్టలేదు. ఈ పడనటువంటి తీరును బట్టి రష్యాకి, ఉక్రెయిన్కి 4వ సంవత్సరం ఎంతో యుద్ధం అలా జరుగుతూనే ఉంది.
మొన్నే పాకిస్తాన్కి మనకి 4-5 రోజులు యుద్ధం జరిగింది, ఘోరంగా జరిగిందా లేదా? ఇప్పుడు మరో 2 దేశాలకి యుద్ధం జరుగుతుంది, నా పేర్లు మర్చిపోయాను. అలాగూ ఒక దేశానికి పడినటువంటి పరిస్థితుల్లో, ఆయా దేశాలు యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది మరలా తిరిగి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అనేటటువంటిది విజ్ఞుల యొక్క హెచ్చరిక. ఈ జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి 3వ ప్రపంచ యుద్ధానికి దారి. ఇక అప్పుడు ఇంకెంత ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి వారంగా మనందరి జీవితాలు డైలమాలో పడిపోతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అనుభవములను కనుక భూమి మీద పేలిస్తే ఈ ప్రపంచాన్ని 3 సార్లు నిర్మించి 3 సార్లు నాశనం చేయించట. అంత అనుభవ సంపద ఉన్నత దేశాల దగ్గర 3 సార్లు. ఇంకేముంటుంది? అనుభవం వేసి ప్రపంచ యుద్ధం అని అంటే ఈ ప్రపంచం ఏముంటుందండి? ఇంకేముండదు. ఆలోచిస్తున్నారా? కాబట్టి మనకు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయం ఎంత అవసరమో ఒకసారి ఆలోచన చేయమని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అర్థమవుతుందా అండి? మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ఎవరు కడతారు ఇల్లు? 187 కీర్తన 1 మనకు తెలుసు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎవరు కడతారండి? నేను కష్టపడి కట్టాను, పోయిన ఇదే నెలలో అదే ఖాళీ స్థలంలో, నా డేట్ కూడా ఇదేనేమో నాకు తెలియదు, ఇదేనంటారా? అది ఇదే రోజున పోయిన డిసెంబర్ నెలలో కృతజ్ఞత కొట్టడం జరిగింది. అప్పుడు అదే విషయాన్ని ఎత్తి ప్రార్థన చేయటం జరిగింది. ఈ స్థలంలో సహోదరు గోపి గారు వారి కుటుంబం ఒక మంచి గృహాన్ని, నివాసయోగ్యమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడానికి వారు ఆలోచన చేస్తున్నారు తండ్రి అని ఆయన వేడుకుంటే ఎంత టైం పట్టింది? ఇప్పటికీ 1 సంవత్సరం. అవునా కదా అండి? ఆయన ఎప్పుడు కనికరించాలో అప్పుడు కనికరిస్తాడు, ఎప్పుడు సహాయం చేయాలో అప్పుడు సహాయం చేస్తాడు, ఎప్పుడు మన జీవితంలో కార్యాన్ని నెరవేర్చాలో అప్పుడు నెరవేరుస్తాడు. మనం అడిగేసామని ఇచ్చాడు. అబ్రహాం కుమారుణ్ణి వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందనుకోండి. ఎందుకు 25 సంవత్సరాలు పట్టింది అని అంటే దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. దానికి కారణం ఒకటి ఉంది. ఇప్పుడు అదంతా చూడటానికి మనకు కుదరదు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికి పని ప్రారంభమైంది. దాని నిర్మాణం పూర్తయి గృహప్రవేశ సందర్భంలో సంతోషంగా ఆనందంగా వారి యొక్క పాదాన్ని ఇంట్లో మోపడానికి ఇంకెంత టైం పడుతుందో అర్థమంటారా? పడుతుంది. కార్యక్రమం అంటే దేవుడు జరిగించేటటువంటి కార్యక్రమం. నేను అనేటటువంటి దాన్ని తీసి పక్కన పెట్టాలి. నేను చేశాను, నేను కట్టాను, నేను కాబట్టి ఏంటి నువ్వు? మరి నేను అనుకుంటే ఎవరి ఇంట్లో నివసిస్తూ ఉన్నారు గోపి గారు. ఆయన అయితే 1 year అయిందండి. వారి కుటుంబం, వారి కుమారుని కుటుంబం ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు ఇప్పటికి. ఎందుకు 1 year తీసుకుంటే 1 సంవత్సరం పట్టింది? దేవుడు ఎప్పుడు జరిగించాలో తన పిల్లల యొక్క జీవితాల్లో ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. అందుచేతనే నా ఇల్లు కట్టుకోవడానికి నన్ను నిలబెడతాడు, ఆల్బర్ట్ గారి ఇల్లు కట్టుకోవడానికి ఆల్బర్ట్ గారిని నిలబెడతాడు, రాజు గారి ఇల్లు కట్టుకోవడానికి రాజు గారిని నిలబెడతాడు. ఇప్పుడు గోపి గారి ఇల్లు కట్టుకోవడానికి గోపి గారిని నిలబెట్టుకొని పని జరిగిస్తున్నాడు. మీకు సత్యం అర్థమవుతుందా అంటే దేవుడు ఏం చేస్తున్న పనిని జరిగిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? పని జరిగిస్తున్నాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడునో సమస్తమును కట్టినవాడు, అది సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎఫర్ట్ ఈజ్ అవర్స్. ప్రయత్నం అంది. ది వర్క్ బిలాంగ్స్ టు గాడ్. పని ఎవరికి చెందింది ఉంటుంది? దేవునికి చెందింది.
కనికరించాడు దేవుడు. ఈ ఇంటి నిర్మాణం కొరకు అవసరమైనటువంటి పరిస్థితులను చెక్క 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 అది గోపి గారికి తెలుసు, సుధీర్ గారికి తెలుసు, నాకు తెలుసు. నాతో చెప్పకుండా ఏ పని చేయదు. ఒకవేళ నా దగ్గరికి రావడానికి కుదరకపోతే ఫోన్, బ్రదర్ ఇది ఎలా చేయాలనుకుంటున్నా, కొంచెం ప్రార్థన చేయండి. ఈ కార్యాన్ని ఎలా చేయాలనుకుంటున్నా దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రతి చిన్నదానికి ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయమంటున్నారు? He wants to God's help in that work. తాను ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పనికి ఏది కావాలన్నమాట? దేవుని సహాయం కావాలి. అదే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవడైనా ఒకరి చేత, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తమును కట్టినవాడు ఎవరండి? దేవుడే. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి గృహం అనాలే తప్ప దేవుని పిల్లలంగా, దేవునికి ప్రియమైనటువంటి కుమారులంగా, కుమార్తెలుగా, దేవ భక్తులంగా నేనే కట్టాను, నేను కాబట్టి. ఏంటి నువ్వు కట్టింది? నువ్వు కాబట్టి ఏంటి అంటున్నా? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. ఈ వచనాన్ని బట్టి 3-4 వచనాల్లో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాలంటే ఎవరు పొందాలి? ఎవరు పొందాలి? శరీరానుసారులు అయితే నేనే కట్టానంటారు, ఆత్మానుసారులు దైవ సంబంధులు అయితే దేవుడే కట్టించాడు నాకు. వాస్తవం. సహోదరు యొక్క జీవితంలోనే నవంబర్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది. చెక్క 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 అవి ఎలా జరిగాయంటే ఆయనకే తెలుసు. ప్రతి విషయాన్ని తన కుమారునితో పంచుకుంటారు కాబట్టి ఆయనకి తెలుసు. ప్రతి విషయాన్ని నాతో మాట్లాడటానికి ఈ ఇంచుమించుగా ఇదే టైం 7:30-8 ప్రాంతానికి సహోదరి ఇరువురు బండేసుకుని ఇంటికి వచ్చేసారు. ఇది ఎక్కడంటే ఎప్పుడు వచ్చారు? పొద్దుపోయింది. ఇదిగోండి ఇలా జరుగుతున్న విషయాలు నాతో చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి ఇంటికి ఎప్పుడు వెళ్ళారో, ఎప్పుడు వండుకున్నారో, ఎప్పుడు తిన్నారో నాకు తెలియదు. కనుక విశ్వాసం జరిగించే క్రియలు ఆ విధంగా ఉంటాయండి. లేదనుకుంటే నేనే అన్నిటికీ నేనే. ఐఎమ్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క దృష్టికి నేనేంటండి? తాత్కాలికమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, క్షణభంగురమైనటువంటి ఈ ప్రాణము దేహములో నివసిస్తూ నేను అంటే అది క్రైస్తవ విశ్వాసానికి భక్తికి తగినటువంటి మాట కాదండి. నేనే కట్టాను, నేనే చేశాను, నేనే సాధించాను. అది అసలు కుదరదండి. అటువంటి విధానం అసలు కుదరదు. అంచేత నేను మీకు మనవి చేసేది ఏంటి అని అంటే, కనుక ఏం చేస్తూ ఉంటారు? ఐరన్ రేక్ తోటి జెహోవా ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్ ఎంట్రన్స్ లోనే పెట్టేస్తారనుకోవద్దు. ప్రధానము ముందు గోడకే యెహోవా ఈ గృహమునకు అధిపతి. బోర్డు పెట్టేస్తే అయిపోద్దా? బోర్డు పెట్టేస్తే అయిపోద్దా? యెహోవా ఈ గృహమునకు అధిపతి. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది
అవర్ చీఫ్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనం దగ్గర మా ప్రధాన అతిథి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. డైనింగ్ టేబుల్ దగ్గర గోడకుంటుంది, అది పెట్టేస్తే అయిపోతుంది. మరి వాటి గురించి నేను వివరించాలంటే మనం చాలా దూరం వెళ్ళాలి, వాటిని అక్కడ వదిలేశాను. కనుక ఏంటి అని అంటే ఆ ఇంట్లో ఆ భౌతికమైనటువంటి గృహం. మీకు ఒక విషయాన్ని చూపెడతాను, ఈ సందర్భంలో చూపెట్టకపోతే కుదరదు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. 40 వేసి ఇచ్చేశాడు. నేను దాన్ని చదువుతున్నాను. దేవునికి ఆలయాన్ని సొలొమోను కట్టించాడు. దేవునికి ఆలయాన్ని ఎవరు కట్టించారండి? మందిరాన్ని ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించాడు. ఆ దాని గురించే మాట్లాడుతున్నాడు స్టెఫను తన ప్రసంగంలో. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించాను, అయినను ఆకాశము నా సింహాసనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయానికి వెళ్ళి మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? ఇప్పుడు దేవుడు అనే పేరు మీద ఇంత కట్టేసి అందులో ఒకటి పెట్టేసి ఏం చేస్తారు? తాళ వేసేస్తున్నారు. ఎవరిని పెట్టి? దేవుడి ఆకారం ఎంత? ఆకాశం నా సింహాసనం అంటే నేను కూర్చుండే చోటు. భూమి ఆకాశం మీద ఆయన కూర్చుంటే మోకాళ్ళ దగ్గర నుంచి ఇలా వంగినటువంటి పాదాలు భూమి మీద పెట్టుకోవటానికి ఇది పాదపీఠం అయితే, ఆ కుర్చీలో ఆకాశం అనే కుర్చీలో కూర్చున్నటువంటి దేవుడు ఆ పైకి ఇంకెంత ఉంటాడు? ఈ భాగం పైకే ఉంటుంది కదా కుర్చీలో. ఎంతటి రూపం, ఎంతటి ఆకారం అది! మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఏంటంటే ఇంచుమించుగా 70 టన్నుల బంగారాన్ని వాడాడు సొలొమోను మహారాజు. 70 టన్నుల బంగారాన్ని వాడి, కాలు పెడితే బంగారం, చెయ్యి వేస్తే గోడ మీద బంగారం, ఏ వస్తువును ముట్టుకోవాలన్నా దేవాలయంలో బంగారం. అంచేతే దేవుడు పెట్టినటువంటి ప్రేరణకు వాడు ప్రేరేపిత అయిపోయాడు. ఎవడు? నెబుకద్నెజరు. అక్కడ వాళ్ళంత బంగారం ఉంది కొట్టుకుని మా వాళ్ళని తీసుకురా, ఇక్కడ బుద్ధి చెప్పు, వాళ్ళకి అసలు నా దారికి వచ్చేటట్టుగా చూడమని ఎవరికి అప్పగించాడు? ఒక అన్యుడికి, ఒక అన్య చక్రవర్తికి. అంటే భక్తుల యొక్క జీవితాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి, దేవుని పిల్లల యొక్క జీవితాలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయి. ఇప్పుడు అవే బతుకులు ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుంటారు, కానీ అనేకులు బ్రతుకుల్లో దేవుడు కోరుకున్నటువంటి విధానం కనిపించట్లేదండి. అనేక సహోదరులు, అనేక సహోదరులు ఏదో రావటం, కూర్చోవటం, పోవటమే. దేవుడు ఆశించింది వారి జీవితాల్లో దేవునికి దొరకటం లేదు. కనుక మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? మన కాపుదల కొరకు, మన క్షేమం కొరకు దేవుడు నిత్యము పనిచేస్తూనే ఉంటాడండి. మీకు అర్థమవుతుందా? 121వ కీర్తనలో అంటాడు దేవుడు, భక్తులు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే ఏం చేస్తున్నాడు? ఆయన మీద విశ్వసించి ప్రతి సహాయం కొరకు ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్నటువంటి తన ప్రజల యొక్క క్షేమ కొరకు ఏం చేస్తున్నాడు? కునుకడు. అంటే ఎంత కాపుదల మనకి, ఎలాంటి క్షేమం దేవుని చేతిలో. మనకు అర్థమవుతుందా? అసలు అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఆ దేవునికి విశ్రాంతి ఏది? అయినప్పటికీ అడుగుతున్నాడు, నేను నా విశ్రాంతి స్థలం ఏది? అతను అంటాడు సొలొమోను అంత విస్తారమైనటువంటి వెండి లెక్కలేదు, బంగారం మాత్రం ప్రమాదమే 70 టన్నులు వాడాడు. అంత బంగారమే, దగదగాయమయమే, గోడ కానీ చెక్క కానీ ఏది కనిపించదు. అలాంటి మందిరానికి ప్రారంభోత్సవం చేసేటప్పుడు అతను ప్రార్థన చేస్తాడు దేవునికి, మహాకాశములు పట్టినటువంటి నీకు నేను కట్టించినటువంటి ఈ మందిరం ఎలా పడుతుంది? మహాకాశములు
పట్టుదానటువంటి నీకు నేను కట్టించినటువంటి ఈ మందిరం ఎలా జరిగిపోతుంది? ప్రతి సందులోను, ప్రతి గొంతులోను, ప్రతి రోడ్డు మీద ఎంత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక చిన్న కట్టేయటం, అందులో ఏదో చిన్న పెట్టేయటం, ఏం చేయటం, తాళాలు వేసేయటం, దేవుని బంధించేసాను అంతే. ఎక్కడ పెట్టేసి వదిలేద్దాం, మనకు అనవసరం కదా, కిందకి వెళ్దాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇవన్నీ నా హస్తకృతములు కావా? మీరు కడుతున్నారు, అవన్నీ కూడా ఏంటి? నా చేతి పనులు. హస్తకృతము, హస్తము అంటే చెయ్యి, కృతము అంటే పని. సంస్కృత పదాలు, తెలుగు పదాలు కాదు. హస్తము అంటే చెయ్యి, కృతము అంటే పని. అవన్నీ నా హస్తకృతములు కావా? అంటే మనం ఎలా ఉండాలో దేవుని పట్ల ఆలోచిద్దాం. నేనైనా మీరైనా. నేను మీకు బోధించట్లేదు, నాకు బోధించుకుంటూ మీకు బోధిస్తున్నాను. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది నాకు బోధే, బోధిస్తున్నటువంటి నాకు బోధే, వింటున్నటువంటి మీకు బోధే. మీకే బోధిస్తున్నట్టుగా మీరు వేదన పడాల్సినటువంటి అవసరత లేదు, నలిగిపోవాల్సినటువంటి అవసరత లేదు. దేవుడిచ్చినటువంటి అవకాశాలను బట్టి మనం అందరం కూడా ఏం చేయవలసిన వారము? బ్రతుకులు సరి చేసుకోవాల్సినటువంటి వారము, బ్రతుకులు దిద్దుకోవాల్సినటువంటి వారము. నిజంగా దేవుని కుమారుడిగా, దేవుని పోలికలో ఆత్మరూపుగా సృష్టింపబడిన వారముగా దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో నేర్చుకోవాల్సినటువంటి వారు. అందుకని నేర్చుకున్న ప్రకారము అన్నాడు. కొలసెలతులు చదివాం కదా, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు, స్తుతులు చెల్లించుటయందు విస్తరించు. భక్తి జీవితంలో చేయాల్సినటువంటి సాధన. దేవుడు మన జీవితంలో చేసిన ఏ మేలైనా జీవితాంతం వరకు అనుభవిస్తాం. మనం బతుకున్నంత కాలం అనుభవిస్తాం. ఎలాంటిదో కార్యక్రమంతో కృతజ్ఞత జరిపేశాము అంటే అది సరిపోదు. మనం బతుకున్నంత కాలం, మన ఆయుష్ నడుస్తున్నంత కాలం, ప్రతి క్షణంలో కూడా మనం ఏమై ఉండాలన్నమాట అండి, దేవుని పట్ల కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం. ఇది నా దేవుడు ఇచ్చింది, నా జీవితంలో ఈ పని నా దేవుడు జరిగించింది. నిత్యము కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా హస్తకృతములు కావాలి ప్రభువు చెబుతాడు. ప్రభు అంటే యేసుక్రీస్తు కాదు. పెద్ద అక్షరాలు ఎప్పుడైతే కనిపిస్తున్నాయో క్రొత్త నిబంధనలో, పెద్ద అక్షరాలు ప్రభు అని పడ్డాయి అని అంటే అది ఎవరిని గురించి? సర్వ సృష్టికర్త మన తండ్రి అయినటువంటి దేవుని గురించి. కనుక ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఏం చేసిండండి? సర్వోన్నతులు ఏం చేయడట? మానవ చేతులతో నిర్మించినటువంటి ఆలయాల్లో నివసించాడు. మీకు అర్థమవుతుందా? మనం కట్టినటువంటి ఆలయాల్లో నివసించడు ఆయన. దేవుని ఆరాధించుకోవడానికి కట్టుకున్నటువంటి ఆ హాల్స్ కూడా ఏమంటున్నారు? దేవుని మందిరం అని, దేవాలయం అని పిలుస్తున్నారండి. తప్పు. ఆ కట్టబడిన కట్టడాన్నే పట్టుకుని చర్చ అంటున్నారు, సంఘము అంటున్నారు. సంఘం అంటే ఏంటి? చర్చ అనే మాటకు అర్థం ఏంటి? కట్టబడిన కట్టడం కాదు. ఏంటన్నమాట అండి? కొద్దిమంది మనుషుల యొక్క సమూహం, సముదాయం. భౌతికమైనటువంటి భావం ఏదైతే ఉంటుందో సంఘం అనే పదానికి, చర్చ అనే పదానికి కూడా అదే భావం. మనం అందరం కూడా కొద్దిమంది మనుషులుగానే కదా ఇక్కడ కూడుకుంటా, సంఘంగానే కదా కూడుకుంటా, చర్చగానే కదా కూడుకుంటా. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఒక ఆర్గనైజేషన్, ఒక యూనియన్ అంటారా? అంటారండి. దేవుని ఆరాధించడానికి కూడుకునే సమూహాన్ని ఏమన్నది? చర్చ్ అన్నది. చర్చ్ అంటే మనుషులే తప్ప కట్టబడినటువంటి బిల్డింగ్ కాదు. కనుక సంఘము అనేటటువంటిది దేవుని యొక్క నివాస స్థలం. సంఘము దేవునికి మందిరం. మీకు అర్థమవుతుందా?
చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. చేద్దాం, పరిశీలిద్దాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పౌలు. మేము అపోస్తలులంగా, సువార్తికులంగా మేమెవరము? దేవుని జత పనివారమై ఉన్నాం. మీరు అంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే ఎక్కడ నివసిస్తాడు దేవుడు? సంఘంలో. అంచేత క్రీస్తు ప్రభు ఏమన్నారు? 2-3 నా నామం పేరట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివసిస్తాను, నేను ఉంటాను. 2-3 అంటే సంఘం, చర్చ్. అమ్మ అర్థమవుతుందా అండి? చివరి వరకు వినపడుతుందా అండి? ఆలోచిస్తున్నారా అండి? ఇది వాస్తవం, ఇది సత్యం. అంచేత 16వ వచనానికి 17వ వచనానికి వద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఏమంటున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసి ఎడల. కొంతమంది ఉంటున్నారు, మీ విశ్వాసులు, పరిశుద్ధులు, మాకు దేవుడు అంటే చాలా భయం, చాలా భక్తి అని అనుకుంటూనే సంఘంలో తప్పుడు విధానాలను, తప్పుడు పద్ధతులను వాళ్ళు ఏదైతే అపార్థం చేసుకున్నారో దాన్ని ప్రోపగండ చేస్తూ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటారా? లేదంటారా? ఇప్పుడు 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆది సంఘం 12 మంది శిష్యులే. అందులో ఎవరున్నారు? ఒకడు ఉన్నాడా లేదా? ఇస్కరియోతు యోధ అనేటటువంటి వాడు ఉన్నాడా లేదా? ఇప్పుడు రామారామి ఒక 80 మంది 90 మంది కూడుకునేటువంటి స్థానిక సంఘంలో ఎంతమంది ఉండొచ్చు? 12 మందికి ఒకటంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఎంతమంది ఉన్నారు? బ్రదర్, ఇది ఎలా చేస్తే బాగుంటుంది? ఇది దేవుడు వాణిని పాడు చేయను. మరలా ఉద్ఘాటిస్తున్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది అంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరై ఉండాలి? ఎవరై ఉండాలి? పరిశుద్ధ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. క్రీస్తు సంఘ సభ్యులు పరిశుద్ధులు, క్రీస్తు సంఘ సభ్యులు నీతిమంతులు. వాళ్ళు తప్పులుండవు, లోపాలుండవు, పాపాలు చేయడానికి అవకాశమే ఉండవు. అది క్రీస్తు సంఘ సత్యత్వం. మనమందరం అలాంటి జీవితాన్ని జీవించాలని మన తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని జీవించాలని మన తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు క్రీస్తు సంఘము ఆ ఆలయమే ఉన్నది. ఆ ఆలయం అంటే ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ నీతి కలిగినటువంటి ఆలయం ఏదన్నమాట. పాయింట్ అర్థమైందా అమ్మ? అర్థమవుతుందా అన్నది? సహోదరు మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలో క్రీస్తు సంఘ సభ్యులుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి జీవితాన్నే దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరూ జీవించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పదే చెప్తున్నా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని కంటే వారి అధికారం కిందకు వచ్చేసాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ కంటే దైవత్వం యొక్క అధికారం కిందకి వచ్చేసాం. ఇక నా ఇష్టం అంటాను నేను సరిపోను. రావటం నా ఇష్టం, పోవటం నా ఇష్టం, ఆలస్యంగా రావడం నా ఇష్టమే, ఒక వారం వచ్చి ఒక వారం మానేయటం నా ఇష్టమే, ఒక కార్యక్రమానికి వచ్చి ఒక కార్యక్రమానికి మానేయటం నా ఇష్టమే. ఇక రెండే అధికారం. ఒకటి దేవుని యొక్క అధికారం, 2 సాతాను యొక్క అధికారం. నువ్వు సాతాను పెట్టగానన్నా బ్రతుకుతావు, దేవుని పెట్టగానన్నా బ్రతుకుతావు. అక్కడ ఒకటి ఎక్కడో అడిగేస్తున్నావు అని అంటే వ్యభిచారులారా. ఎప్పుడు 4:4 ఏమన్నాడు? వ్యభిచారులారా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం.
ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారు స్పిరిచువల్ అడల్టరర్స్, ఆత్మీయ వ్యభిచారులు, ఆడవారైనా మగవారైనా. ఇక నీ జీవితంలో నీ ఇష్టం ఉండటానికి వీళ్ళు సంఘం కూడుకోవటానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే, ఒక దేవుడి కుమారుడిగా, దేవుడి కుమార్తెగా నువ్వు తప్పకుండా హాజరు అవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అది ఎవరు ఏర్పాటు చేసినా, ఏ కార్యక్రమం అయినా. హాజరు కాకపోతే దేవుడి కుమారులు కుమార్తెను కాదు. ఎవరి కొరకు వస్తున్నాం? దేవుని కొరకు కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. దైవ సందేశాన్ని నేను మీకు అందిస్తాను. గోపి గారు చెప్పింది నేను ఇక్కడ బాగు చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? కనుక దేవుని ఆలయం ఏది? సంఘం. అంచేతనే అంటున్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం నుంచి. నేను చాలా దీర్ఘంగా మాట్లాడాల్సి ఉంటుంది, కానీ కుదరదు ఈ సమయంలో. 19వ వచనం, కాబట్టి మీరు అంటే అన్ని జనులు పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అంటే ఇప్పుడు యూదులతో ఎవరిని జతపరుస్తున్నాడు? మనం అన్యులమే కదా, మనం ఇశ్రాయేలులు కాదు, యూదులం కాదు, మనం అన్యజనులు. ఇటు భాగ్యాన్ని దేవుడు క్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత. లేకపోతే ఆయన పేరు ఎత్తడానికి కానీ, ఆయన గ్రంథాన్ని ముట్టడానికి కానీ మనకు హక్కు కానీ అధికారం కానీ లేదు. ఇప్పుడు మనం ఏమిటట? యూదులు దేవుని ఇంటి వారై ఉన్నారు. దానికి పాత నిబంధనకి అనేక ఆధారాలు చూపించాల్సి వస్తుంది. వెళ్ళబోట్లేదు, తెల్లారుతుంది. మన ఉద్యోగాల మాట ఏంటంటారు ఇప్పుడు గోపి గారు? ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి తెల్లవాళ్ళు బాగు చేసేస్తే మనం ఉద్యోగం మాట ఏంటంటారు? ఇప్పుడు సోదరులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మా ఆకలి ఏంటంటారు. ఇప్పుడు దానికి అంతటికీ నేను సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా అండి? కాబట్టి ఏమంటారు? దేవుని ఇంటి వారునై ఎవరు? మనం. అది ఎలా నిర్మితమైంది అని అంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఆ ముఖ్యమైన మూలరాయిగా దేవుడు చెక్కుకున్నాడు ఆ రాత్రిని. ఆ రాయిలాగే మిగిలిన వాళ్ళు ఉండాలి. ఆ రాయిలాగే మిగిలిన వాళ్ళు ఉండాలండి. నేను ఒక రాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోపి గారు ఒక రాయి. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దేవుని మందిరమైనటువంటి సంఘ నిర్మాణంలో మనం అందరం కూడా ఎవరు అన్నమాట? క్రీస్తు వంటి రాళ్ళ. దానికి సమానంగా చెక్కబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ? క్రీస్తు సంఘంలో. కాబట్టి చదువుతున్నాను, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం అవుటకు వచ్చేసా. బయటికి నేను ఇంటి దగ్గరికి వచ్చేసా. ప్రతి కట్టడము ఆయనలో, క్రీస్తులో, అనగా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. నేను, మీరు, ప్రతి ఒక్కరు దేవుని నివాస స్థలంగా ఉండటానికి మనమందరం కూడా ఏమవుతున్నాం? ఆ కట్టడంలో ఉపయోగపడుతున్నాం. క్రీస్తు ఎంతటి పరిశుద్ధుడో, ఎంతటి నీతిమంతుడో, ఆ కట్టడంలో ఆయన ఎవరు? ముఖ్యమైన మూలరాయి. ఏం చేస్తాడు? ఇక్కడ మూలరాయి, అక్కడ మూలరాయి. దీనికి దానికి ఏం చేస్తాడు? తోడు కట్టేస్తాడు. మధ్యలో రాళ్ళు ఏం చేస్తాడు? ఇటుకలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ దానికి మిగిలిన మధ్యలో వేసే ఇటుకలన్నీ కూడా మూలరాతికి సరిపోనక్కర్లేదు అండి. ఎలా కట్టినా పర్లేదు అంటారు గోపి గారు. రేపు కట్టుబడి కట్టుకో, లోపలికి పైకి ఎన్ని వంకర్లు వచ్చినా పర్వాలేదు అంటారా? మన ఇష్టానుసారంగా ఉంటే ఆ కట్టడంలో ఉపయోగపడవు. దేవుడు నివసించే కట్టడంలో ఉపయోగపడవు. నేను చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మనం సజీవమైన రాయిగా మలచబడాలి.
ప్రతి సహోదరుడు క్రీస్తునందు సజీవమైన రాయబడే దేవుడి నివాస స్థలం నిర్మాణం అవటంలో మనం పారిభాగస్తులమై ఉండాలి. ప్రతి సహోదరి ఆ నిర్మాణంలో పారిభాగస్తురాలే ఇటు దేవుని నివాస స్థానంలో ఒక రాయిగా కట్టబడాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా అండి? మరి ఏ కార్యక్రమాలకు వస్తావో, ఏ కార్యక్రమాలకు మానేస్తావో నీ ఇష్టం. హాఫ్ నాలెడ్జ్ తోటి పనులు జరగవు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. అందుచేతనే అందరం ఒకేలా ఉండాలి. ఒకే విశ్వాసము, ఒకే భక్తి, క్రీస్తు లాంటి ఒకే స్వరూపం. అంచేతను ఏమంటాడు? ఎఫెసీయుల పత్రిక 4:11-12 వచనాల్లో మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవరమైనటకు ఆయన ఎలాగూ నియమించాను. ఒక ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మళ్ళీ దాని వరకు అలవాట్లేదండి. పేతురు రాసినటువంటి పత్రిక తీసారండి. 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువు వద్దకు వచ్చిన. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కార్నర్ స్టోన్. ఎవరు? ఇశ్రాయేలు యూదులు. వాళ్ళైనా సిగ్గువేయడానికి మూలం వాళ్ళు విసర్జించారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. అంటే ఏమంటున్నాడు? ఏమంటాడండి? మనుషుని చేత విసర్జింపబడినను. తన దేవుని పెద్దలున్నటువంటి ఇశ్రాయేలులే ఆయన విసర్జించారు. అయినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునొద్ద, కనుక యేసుక్రీస్తు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతారు. మనం కూడా సజీవమైన రాళ్ళు. మనం ఎక్కడికి వచ్చాము? మనుషుల చేత విసర్జింపబడినాను. ఫస్ట్ నుంచి చూడండి, 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినాను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యం, అంటే వెలకట్టలేదు. సజీవమైనటువంటి రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారమై. ప్రభు దగ్గరికి వచ్చినామంటే మనం ఎలా మార్చబడాలి? మనము కూడా ఆ కట్టడంలో, దేవునికి మందిరంగా కట్టబడటంలో మనము కూడా ఎలా మార్చబడాలి? సజీవమైన రాళ్ళ వలె. ఎలా కట్టబడాలండి? ఎలా మార్చబడాలి? సజీవమైన రాయిలాగా మార్చబడితేనే ఆ మందిర నిర్మాణంలో, ఆ దేవాలయ నిర్మాణంలో, ఆ దేవుని యొక్క నివాస స్థల కట్టడంలో, ఆ దేవుని యొక్క ఇంటి కట్టడంలో నీవు నేను మనమందరూ ఉపయోగపడతాం. లేకపోతే లేదు. ఏదో సంఘం, ఏదో బాధ చల్లదు. ఏదో సంఘం, ఏదో బోధ చల్లదు. అది సంఘము కట్టి నాటికి ఎంత అయింది? 2025 సంవత్సరాలు అయింది రామారావు. 30 సంవత్సరాలు లేకపోతే 33 సంవత్సరాలు లేకపోతే 33 తీసేయండి. అందులోంచి 34వ సంవత్సరంలో కట్టబడింది. ఆ 33.5 సంవత్సరాలు తీసేస్తే ఎగ్జాక్ట్ టైం వచ్చేస్తుంది. ఈ సంఘము దేవుని మందిరంగా, దేవునికి ఇల్లుగా, దేవుని యొక్క నివాస స్థలంగా కట్టబడి టూకీగా చెప్పేస్తున్నాను 2025 సంవత్సరాలు. నేను ఎలా లెక్కల్లో ఫాస్ట్ అయితే మీరు చెప్పచ్చు. దాన్ని తీసేసి మీకు అర్థమవుతుందా? పుట్టగొడుగులో వచ్చేస్తే ఎవడో వస్తాడు ఏదో బోధ చేస్తాడు, అక్కడ సంఘం పెట్టేస్తాడు. ఎవడో వస్తాడు ఏదో బోధ చేస్తాడు, అక్కడ సంఘం పెట్టేస్తాడు. ఈ బైబిల్కి దానికి ఏ సంబంధం ఉండదు. అమాయకులు, దైవిక విధానం ఏంటో తెలియనటువంటి వారు, గ్రంథాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఎరగనటువంటి వారు ఏం చేస్తున్నారు? ఆ పద్ధతిని చెరిపోతారు. అంటే పద్ధతిని చెరిపోతున్నారు తప్ప నిజంగా అది దేవుని యొక్క విధానము కాదు. గ్రంథానికి, వారు నడిపించే విధానానికి, వారి బోధకు, వారి విశ్వాసానికి, భక్తికి ఎక్కడ సంబంధం ఉండదు. బైబిల్ మాట్లాడేది ఒకే ఒక సంఘం. అది యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం. ఆయనే కట్టినటువంటి సంఘం.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పేసి 16-18 మత్తయి సువార్తలో. He was built the church. Lord Jesus has built the church. సంఘాన్ని కట్టినవాడు ఆయన. మనం ఎవరు కట్టినామండి? ఎవరమండి? మీకు అర్థమవుతుందా అండి? అంతేత అందులో నేను ఎలా ఉండాలి? ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయి, సజీవమైన రాయి. ఆయన యొద్దకు వచ్చేవాళ్ళు ఎలా మార్చబడాలి? సజీవమైన రాళ్ళ వలె మార్చబడాలి. మార్చబడితేనే ఆ మందిర నిర్మాణంలో, నివాస స్థల కట్టడంలో దేవుడు నివసించడానికి మనం ఏమవుతాం? యోగ్యులు అవుతాం. అంచేతనే దేవుడు ఏం చేశాడు? మనం బాప్తిసం పొందిన వెంటనే మనకి అడ్వాన్స్గా ఏం చేశాడు? పరిశుద్ధాత్మను చేశాడు. 2:38 అపోస్తల కార్యములు. అమ్మ ముగించేస్తున్నానండి. ఎవరికైనా చికాగ్గా ఉందండి? ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? 2వ అధ్యాయం 38వ వచనం. 2-3 వచనాలు చదివేస్తానండి, పెద్దగా వివరించను. 2వ అధ్యాయం 38వ వచనం ఏమంటున్నాడు? పాపం చేసినటువంటి వారు 37వ వచనంలో, సహోదరులారా మేము ఏం చేస్తామని పేతురును కడమ అపోస్తలును అడిగారు. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. బాప్తిస్మం పొందిన వెంటనే మనం నిజమైనటువంటి విశ్వాసము, మారు మనసు పొంది మన పాప విషయంలో చచ్చి నీటిలో సమాధి పొంది పాత జీవితాన్ని ఏం చేసాం? నీటిలో సమాధి చేసేసి నేలలోంచి మరణాన్ని జయించి లేచినటువంటి క్రీస్తు పాపాన్ని ఎక్కడైతే లోక పాపంతో ఆయన మీద కదా మోపబడింది, ఆ పాపాన్ని అంతటి లోకంలో సమాధిలో విడిచిపెట్టేసి ఎలాగైతే పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా లేచి వచ్చేసాడో, మనము నేలలోంచి వచ్చేసరికి అలాంటి పరిశుద్ధత, నీతి మన జీవితంలో ఏర్పడాలి. బాప్తిస్మం అంటే ఇట్ ఈస్ అ వాటర్ బరియర్, నీటి సమాధి. ఏంటండి? నీటి సమాధి. అప్పుడు కరెక్ట్గా జరిగింది అనుకోండి, ఏం చేశాడు దేవుడు? నీవు నా సొత్తు అనడానికి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు. నీవు నా సొత్తు అనడానికి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీకు అనుగ్రహింపబడి, ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడింది? ఆయన నిర్మించి పాడాం కదా పాట. ఎవరి చేతులు నిర్మించే? తల్లి గర్భంలో దేవుడి చేతులు. పాడుతున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం అవట్లేదు. పాడుకుందాం తర్వాత ఎప్పుడైనా. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకొనబడిన వారు. ఆ విలువేంటి? యేసుక్రీస్తు యొక్క ప్రాణము, ఆయన రక్తం. ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తం పెట్టుకుని నిన్ను నన్ను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? వీఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్. వీఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఆస్తి, దేవుని సొత్తు. మీరు విలువ పెట్టుకొనబడిన వారు. ఆ విలువ ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం. విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుడు ఇందులో నివసించేటట్లుగా మనం చూసుకోవాలి. ఇందులో నివసించేటట్టుగా చూసుకోవాలి. ఎలాగోనంటే పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, వివరించడానికి టైం లేదు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రశంసించుడి. మన హృదయమునందు క్రీస్తును ప్రతిష్ఠించుడి. మనకి ఏ కోరిక కలిగినా హృదయంలోనే కలుగుతుంది. ఏ తలంపు పుట్టినా హృదయంలోనే కలుగుతుంది. ఏ కోపం కలిగినా హృదయంలోనే కలుగుతుంది. ఏ పగ కలిగినా హృదయంలోనే కలుగుతుంది. ఏ కక్ష బయలుదేరినా హృదయంలోనే బయలుదేరుతుంది. హృదయము మన గుణగణాలకు కేంద్రం. హార్ట్ ఈస్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. మన యొక్క గుణగణాలకు మన హృదయం ఏంటన్నమాట అండి? కేంద్రం. అంచేతే
12వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు మత్తయి సువార్తలో, నీ హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే నోరే కాదు శరీర అవయవాలన్నీ స్పందిస్తూ ఉంటాయి. హృదయం ఏముంటే దాని ప్రకారమే శరీర అవయవాలు స్పందిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏది కావాలంటున్నాడు క్రీస్తు ప్రభువుకు? ఏది కావాలంట? ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తును ఎక్కడైతే నీ క్యారెక్టర్, నీ గుణగణాలు నిర్మితమవుతూ ఉంటాయో ఆ హృదయమే సింహాసనముగా చేసి ఆయన ఏం చేయమంటున్నాడు? ప్రభువుగా ప్రతిష్ఠించు. ఆయన నీ శరీరం అంతటినీ ఆయన ఏలాలి, నీ శరీర అవయవాలన్నిటినీ ఆయన ఏలాలి. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, చెవి, నోరు, చర్మం, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఎవరికి లోపరచాలి? క్రీస్తు ప్రభుకు లోపరచాలి. మన దేహాన్ని ఎవరికి లోపరచాలి? దేహ అవయవాల్ని క్రీస్తు ప్రభుకు లోపరచాలి. లోపరిచేటట్లుగా నీ హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తును ప్రభువుగా, నీ పరిపాలకుడిగా, నీ రాజుగా, నిన్ను ఏలేటటువంటి వాడిగా నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించుకొని ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటున్నాం అనుకోండి, ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు మనలో నివసిస్తాడు, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఎక్కడ నివసిస్తాడు? మనలోనే నివసిస్తాడు. అర్థమైందా అండి? మనలోనే నివసిస్తాడు. చూడండి ఆఖరి వాక్య భాగం పరిగెడుతున్నాను. ఆఖరి వాక్యం 23-24 వచనాలు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకరు నన్ను ప్రేమిస్తే దానికి రుజువు ఏంటండి? ఆయన మాట గైకొనటానికి తీసుకుని తన మనసులో, హృదయంలో భద్రపరచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పని చెయ్యని వాడు క్రీస్తును ప్రేమించిన వాడు కాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదు. మీకు అర్థమైందా? క్రీస్తును ప్రేమించిన వాడు కాడు, దేవునిని ప్రేమించిన వాడు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. నేను ప్రేమించడమే కాదు, నా తండ్రి కూడా వాడిని ఏం చేస్తారు? దేవుడు కూడా ప్రేమిస్తాడట. ఎవరి మాట వింటూ ఉంటే? యేసుక్రీస్తు యొక్క మాట వింటూ ఉంటే దేవుడు వాడిని ప్రేమిస్తాడట. మేము అంటే ఎవరు? తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు. వీరిద్దరూ వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేసాము. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. దీని ఏమైపోయిందండి? అసూయ, రాగద్వేషాలతోటి, దుర్మార్గాలతోటి, దుస్తత్వంతో, లోపంలో ఉన్నటువంటి చెడు అలవాట్లతోటి, దురలవాట్లతోటి, వ్యసనాలతోటి హృదయాన్ని నింపేసుకుంటే ఇదేమైపోయింది? నాశనానికి లోనైనటువంటి దేహం. నాశనానికి లోనైనటువంటి దేహం. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఒక నన్ను ప్రేమించిన నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. అంటే మనతో ఏం చేస్తాడు? దైవత్వం వచ్చి, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ వచ్చి మనతో ఏం చేస్తాడు? ఎంత ఘనత అండి, ఎంత గొప్పతనం అండి. అంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోతాం? ఆదివారం చూస్తున్నాం కదండి. మనం ఏ స్థాయికి వెళ్ళాలో, స్నేహానికైనా సహవాసానికైనా ఏం కావాలి? సమృద్ధి కావాలి. ఈ లోకంలో ప్రతి వాడితో మనం సహవాసం చేయడానికి వీలేదు. అవిశ్వాసులతో జోడుగా ఉండాలి. నీతికి దుర్నీతితోటి ఏంటి సంబంధం? చీకటికి వెలుగుతోటి ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏంటి సంబంధం? దేవుని విగ్రహాలు కూడా దేవుని ఆలయానికి ఏం పొందిక ఏముంది? అంటే మనం ఎంత ప్రత్యేకింపబడిన వాళ్ళమో, ఎలాంటి దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి జీవితాన్ని జీవించాలో స్పష్టంగా చెప్పేస్తున్నాడా లేదా అండి? చెప్పేస్తున్నాం. కాబట్టి మేము పరిశుద్ధాత్మకి ఆలయం అయిపోయింది. కొరింథీ పత్రిక 6:19-20 ఇక్కడ ఏమంటాడు? మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేయదము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకు. నన్ను ప్రేమింపనివాడు, క్షమించండి, నన్ను ప్రేమింపనివాడు నా మాట గైకొనడు. ఇక వాడికి మాకు ఏ సంబంధం లేదు.
తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును వీడికి ఇక ఏ సంబంధం లేదు. ఎందుకంటే వారు చెప్పినటువంటి మాట వీడు వెంటలేదు. నేను వెంటలేదు, కొన్ని నా మీద పెట్టుకుంటాను. దేవుడు చెప్పినటువంటి మాట నేను వెంటలేదు, క్రీస్తు చెప్పినటువంటి మాట నేను వెంటలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట నేను వెంటలేదు. కాబట్టి దేవుని ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఆలోచించుకోమని మామ చేస్తూ ఉన్నానండి. గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. క్రీస్తు ప్రభు కూడా మాట్లాడతాను. మీరు వింటున్నటువంటి మాట నా మాట కాదు, నన్ను పంపిన వారిదే. ఎవరిది? నన్ను పంపిన వారిదే. ఆయన ఏమన్నారో, ఏం మాట్లాడాలో అంతా నేర్పించే పంపించాడు ఈ లోకానికి యేసుక్రీస్తును. ఆయన మాట్లాడినంత దేవుడు నేర్పినట్టుగానే మాట్లాడాడు. దేవుని బోధ యేసుక్రీస్తు చేశాడు. ఆ యేసుక్రీస్తు తన 12 మంది అపోస్తలులను ఏర్పరచుకొని దేవుడు ఏ బోధ అయితే ఇచ్చాడో క్రీస్తుకు, అదే బోధను ఏం చేశాడు? శిష్యుడు నేర్పించాడు. ఆ అపోస్తలుల బోధే ఈ రోజున మన ఆత్మలను పాపము నుంచి విడుదల చేసేది, మన పాపాలను కడగటానికి మనల్ని శిలువ ధరికి చేర్చేది. ఆ శిలువలో కారుతున్నటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తంలో మన పాపాలు కడగబడటానికి మనల్ని శిలువ ధరికి చేర్చేది ఏదన్నమాట అండి అపోస్తలుల బోధ. ఒకే బోధ. ఈ రోజున దేవుని స్తోత్రాలతోటి, హల్లెలూయాలతోటి, అరుపులతోటి, కేకలతోటి, రకరకాల డ్యాన్సులతోటి ఏవేవో బోధలు చేస్తున్నారు. ఆ బోధలు ఏమీ పనికిరావు. నేను శిలువ దగ్గరికి తీసుకువెళ్ళటానికి, యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకోవటానికి, నేను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మనిషి దైవత్వం యొక్క సహవాసానికి నిన్ను తీసుకువెళ్ళటానికి ఏ బోధ పనికిరాదు. ఏ బోధ పనికిరాదు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పిన భాగం అంతా రివ్యూ చేయాలన్నా కష్టం, విడిచిపెట్టేస్తున్నాను. కాబట్టి ఆ ఇంట్లో దేవుడు ఉండాలంటే ఈ ఇంట్లో ఎవరు ఉండాలి? ఇల్లు దేవుడు కట్టుకున్నటువంటి ఇల్లు. ఇల్లు ఎవరండి? దేవుడు కట్టుకున్నటువంటి ఇల్లు. తన చేతులతో నిర్మించాడు తల్లి గర్భంలో. మరి ఆ వచనానికి వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళిపోతే తెల్లవారు చెప్తున్నాం కదా, దానికి వాక్యం ఉంది. మన తల్లి గర్భంలో మనం నిర్మించేది ఎవరు? దేవుడు తన చేతులతో నిర్మిస్తున్నాడు. ఇందులో దేవుడు కట్టుకున్నటువంటి ఇంట్లో దేవుడిని నివసింపనిస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాలతోటి, దేవుడి యొక్క సహకారంతో కట్టుకున్న ఇంట్లో, ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఇందులో నివసించడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదనుకో, యెహోవా ఈ గృహమునకు అధిపతి. డైనింగ్ హాల్లో మా ప్రతి భోజనం దగ్గర యేసుక్రీస్తు ముఖ్యమైనటువంటి అతిథి. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది చీఫ్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనం దగ్గర యేసుక్రీస్తు ఎవరట? ముఖ్య అతిథి అట. బోర్డులు పెట్టేస్తే అవుతుంది. జీవిస్తే అవుతుంది. దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే అవుతుంది. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే అవుతుంది. అది దేవుని వాక్యము ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా ఇదంతా మన జీవితంలో ఏమవుతుంది? సాధ్యపరచబడుతుంది. మనం పరలోక పౌరులుగా, దైవ సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా దైవత్వంతో కలిసి జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ అవకాశాన్ని మనకు అందరూ కల్పించినటువంటి గోపి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, హాజరై సహకరించి ఎంతో శ్రద్ధగా బోధించేవాడికి వినేవాడు లోకువట. మేమ్మ పద్మగారు అంతేనా? మీ లోకు కట్టేసి నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, అవునా అండి? దయచేసి మీకు సమయాన్ని అతీతంగా తీసుకెళ్ళిపోయినట్లయితే నన్ను మన్నించండి. ఇంత శ్రద్ధగా వింటూ నన్ను ప్రోత్సహించారు. మీరు వినకపోతే నేను మాట్లాడను, ఎప్పుడో క్లోజ్ చేసేసినాం. మీరు దేవుని మాటల మీద ఉంచేటటువంటి ఆ గురి, ఆ కాన్సన్ట్రేషన్ బట్టి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దైవ సందేశాన్ని నేను ముగిస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. నేనే కదా.